చాలా వరకు వరదలు రావడం, చాలా వరకు ఇల్లు మునిగిపోవడం, చాలా ఆస్తి నష్టం జరగడం, ప్రళయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఒక మాట అంటే తప్పుగా అనుకోక భక్త, నదులు చెరువులు పూడ్చి అక్కడ ఇల్లు కట్టుకోమని నేను చెప్పానా? నీరింకిపోవాలంటే మట్టి నేల కావాలి. భూమాతని సిమెంటుతో కప్పేసి నీరు ఇంకమంటే ఎలా మానవా? మీరు కొట్టే కొబ్బరిగాయల నీళ్లు కూడా భూమాతకి చేరట్లేదు. ఇంకొకటి అడుగుతా చెప్పు మానవా, వేరే దేశంలో నదులను ఎలా చూస్తారు? నదుల్లాగే చూస్తారు. మరి మన దేశంలో నదుల్ని ఒక అమ్మలాగా, ఒక దేవతలాగా పూజిస్తారు. ఇంకా చెప్పాలంటే అలా కూతుర్లకు ఆ నదుల పేర్లు కూడా పెట్టుకుంటారు కదా. నదులని ఒక అమ్మలాగా, ఒక దేవతలాగా పూజించే మన దేశంలో నదులు ఎలా ఉన్నాయి? పరాయి దేశంలో నదులు ఎలా ఉన్నాయి? మట్టి విగ్రహాలు చేసుకోండి అని చెప్పా. మీరేం చేస్తున్నారు? కెమికల్స్ కలిపి, కలర్స్ కలిపి లప్పంతో చేస్తున్నారు. ప్రకృతిని మీ చేతులారా మీరు నాశనం చేస్తూ ప్రళయాలు ఎందుకు వస్తున్నాయంటే నేనేం చెప్పాలి మానవా?